ఏం సపోర్ట్ చేస్తలేదు బాగుంది, చాలా బాగుంది. ఎప్పుడో ఊర్లలో చిన్నప్పుడు ప్రోగ్రామ్ చేసినప్పుడు క్లాప్స్ గోలు వేసాను. యాక్చువల్ చెప్పాలంటే ఏ కళాకారుడు అయినా వినాయక చవితి నేను స్టేజ్ అంటే మన గల్లీలో ఎవరైనా మిమిక్రీ చేసినా డ్యాన్స్ చేసినా అందరు క్లాప్స్ కొడుతూ ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ ఇంతవరకు వచ్చినాయి ఇక్కడికి. నేను చిన్నప్పుడు వినాయక చవితికి మా అమ్మ నగర్లో పెడితే మేము ఇట్లా మిమిక్రీ చేసుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ చిన్నప్పుడు ఆ ఇన్స్పిరేషన్ ఇక్కడికి వచ్చి యాక్ట్ అయ్యి కష్టపడి ఈ పొజిషన్కి వచ్చాను. ఇంకోటి ఏంటంటే ఈ కాలనీకి నాకు హైదరాబాద్లో ఎప్పుడు ఏ ఏరియాకి ఎన్నిసార్లు అవుతుంది, ఈ ఏరియాకి ఎన్నిసార్లు వస్తా. ఎందుకంటే ప్రసాద్ అని మా అన్న ఉంటాడు, అంటే మా కోటర్కి మా ప్రసాద్ సరే మా కోటర్ సింగరేణి కోటర్కి మా అన్న పక్క పక్కనే అన్నాడు. అంటే తోడ ఉండకపోయినా చిన్నమ్మ కొడుకు రోజు అన్న కోసమే చాలాసార్లు ఇక్కడికి వస్తుంటా. బర్త్డే అని వినాయక చవితికి అన్న మరీ ఎక్కువసార్లు వచ్చినందుకే రానని చెప్పిన, అందుకే ప్రోగ్రామ్ రాదామని అన్న. థ్యాంక్ యూ అన్న, అందుకోసమే వచ్చిన. జనరల్గా ఏ కళాకారులు అయినా ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కమర్షియల్గా వెళ్తుంటారు. కేవలం ప్రసాదాన్ని చెప్పిండు మీ అందరి కోసం ఫ్రెండ్గా వచ్చాను ఇక్కడికి. అందరు క్లాప్స్ కొట్టాలి. అంటే నేను మా ఇంట్లో క్లాప్స్ కొట్టాను. అబ్బా తమ్ముడు చాలా బాగుంది. అంటే ఇంత పెద్ద సిటీలో ఇంత ప్లేస్ వినాయకుడిని వదిలేశారు. ఏదో ఒక హైదరాబాద్కి వచ్చిన ఫీలింగ్ వచ్చింది ఇక్కడికి వస్తే. చాలా బాగుంది. మనం ఎప్పుడైనా హిందూ సాంప్రదాయ ప్రకారం అమ్మవారి నవరాత్రులు కానీ వినాయక పండుగలు పిల్లలకు మాలాంటి వాళ్ళకి చాలా కొంచెం జరగని వెహికల్ వెళ్తుంది ప్లీజ్.